ఓకే, ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. ఇది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లెసన్ మా. At last they got so voracious and wild with hunger that one boy who was tall for his age and hadn't been used to that sort of thing, for his father had kept a small cook shop, hinted darkly to his companions that unless he had another basin of gruel per day, he was afraid he might some night happen to eat the boy who slept next to him, who happened to be a weakly youth of tender age. He had a wild, hungry eye, and they believed him. A council was held. Lots were cast who should walk up to the master after supper that evening and ask for more, and it fell to Oliver Twist. The evening arrived. The boys took their places. The master in cook's uniform stationed himself at the copper. His assistants arranged themselves behind him. The gruel was served out. The gruel disappeared. The boys whispered to each other and winked, while his next neighbors nudged him. Child as he was desperated with hunger and reckless with misery. He rose up from the table and, advancing to his master, basin and spoon in hand, said, somewhat alarmed at his own courage, "Please, sir, I want some more." The master was a fat, healthy man, but he turned very pale. He gazed in stupefied astonishment on the small rebel for some seconds, and then clung for support to the copper. The assistants were paralyzed with wonder, the boys with fear. "What?" said the master at length in a faint voice. "Please, sir," replied Oliver, "I want some more." The master aimed a blow at Oliver's head with the ladle and shrieked aloud for the beadle. The board was sitting in a solemn meeting when Mr. Bumble rushed into the room in great excitement, and addressing the gentleman in the high chair and Mr. Limpkins, I beg your pardon, sir. Oliver Twist has asked for more." There was a general start. Horror was depicted on every countenance. See here, ma, ikkada what happened means చాలా ఆకలిగా ఉన్నారు. ఓకే, అండ్ వైల్డ్ విత్ హంగర్, దే బికేమ్ వైల్డ్ విత్ హంగర్. అప్పుడు వన్ బాయ్ హూ వాజ్ టాల్ ఫర్ హిజ్ ఏజ్, అంటే అతని ఏజ్ కంటే టాల్గా ఉండే ఒక బాయ్ ఏం చేశాడు, అతనికి సరిపోలేదు, హీ వాంట్ సమ్ మోర్ ఫుడ్. ఓకే, యాక్చువల్లీ అతని ఫాదర్ బ్రతికున్నప్పుడు వాళ్ళకి స్మాల్ కుక్ షాప్ కూడా ఉండేదన్నమాట. సో హీ హింటెడ్ టు హిస్ కంపానియన్స్, అతని కంపానియన్స్ అంటే అక్కడ ఉండే ఇన్మేట్స్ అందరికీ చెప్తున్నాడు, అతనికి ఇంకొక బేసిన్ ఆఫ్ గ్రూయల్ పర్ డే ఎక్స్ట్రా ఇవ్వకపోతే అతనికి భయం వేస్తుంది. నైట్ టైం అతని పక్కనే పడుకున్న ఒక చిన్న అబ్బాయి, టెండర్ వీక్ అబ్బాయిని తినేస్తానేమో అని భయం వేస్తుంది అని చెప్పాడనమాట. ఓకే, అండ్ హౌ హీ సీమ్స్ మీన్స్ కొద్దిగా వైల్డ్గా, అంటే ఆల్రెడీ అతనికి ఆకలేస్తుంది కదా, బాగా హంగ్రీ అయితో కనిపించాడు. కాబట్టి అందరూ అతని మాటలు నమ్మడం జరిగింది. సో ఈ చిల్డ్రన్ అంతా కలిపి ఒక గ్రూప్గా కౌన్సిల్గా ఫామ్ అయ్యి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. సరే, ఎవరు అడుగుతారు ఎక్స్ట్రా బేసిన్ గ్రూయల్ కావాలని ఎవరు అడుగుతారు అని, ఎవరు వెళ్ళి మాస్టర్ దగ్గర అడుగుతారని. అలా ఒక టర్న్ వేసుకొని అది ఫైనల్గా ఆలివర్ ట్విస్ట్ మీదకి వచ్చింది. ఆలివర్ ట్విస్ట్ అడగాలి అని డిసైడ్ చేశారు. ఆ ఈవినింగ్ రానే వచ్చింది. ఈవినింగ్ బాయ్స్ అంతా వాళ్ళ ప్లేసెస్లో కూర్చున్నారు. మాస్టర్ వాళ్ళ కుకింగ్ యూనిఫామ్స్ వేసుకొని కాపర్ బౌల్స్ తీసుకొని అసిస్టెంట్స్ని తీసుకొని రెడీగా ఉన్నాడు. గ్రూయల్ సర్వ్ చేశాడు. సర్వ్ చేసిన కొద్దిసేపటికి అందరి బేసిన్స్లో కూడా గ్రూయల్ డిసపియర్ అయిపోయింది, అంటే తినేశారు వాళ్ళంతా. ఓకే, అండ్ ద బాయ్స్ స్టార్టెడ్ విస్పరింగ్, అంటే దే స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ ఏ లో వాయిస్. ఒకరితో ఒకరు చిన్నగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సైగలు చేసుకోవడం మొదలుపెట్టారు. అండ్ పక్కన వాళ్ళని నడ్జ్డ్ అంటే ఇట్లా మనము ఏమంటారు, వాళ్ళని నోటితో మాట్లాడుకుంటే చేతితోటి గిల్లడం అట్లా చేస్తాం కదా, చేయిపో అని చెప్పుపో అని అలా చేయడం జరుగుతోంది. లాస్ట్కి ఫైనల్గా డెస్పరేట్గా, హోప్లెస్గా, హంగ్రీగా ఉన్న మన ఆలివర్ అతని టేబుల్ దగ్గర నుంచి చిన్నగా లేచి మాస్టర్ దగ్గరికి వెళ్ళి అతని బేసిన్ అండ్ స్పూన్ హ్యాండ్ పెట్టుకొని ధైర్యం తెచ్చుకొని, "ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్" అని అడిగాడు. "నాకు ఇంకా కొంచెం కావాలి సార్" అన్నాడు.
మాస్టరు ఆయన ఫ్యాట్ హెల్దీ మ్యానే, కానీ హీ టర్న్డ్ వెరీ పేల్, డల్ అయిపోయాడు. ఎందుకంటే అంతకుముందు వరకు ఎవరూ కూడా వాళ్ళు పెట్టింది తిని కామ్గా ఉండేవాళ్లే కానీ ఎప్పుడు కూడా అట్లా అడగడం జరగలేదనమాట. ఇతను షాక్ అయి చూస్తున్నాడు. ఓకే, షాక్ అయిపోయి సర్ప్రైజ్ అయ్యి ఇంత రెబెల్ అగెయినిస్ట్గా ఎప్పుడు జరిగింది అని షాక్ అయి చూసి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఆ కాపర్ బౌల్ సపోర్ట్ తీసుకున్నాడు అనమాట. తర్వాత అతని అసిస్టెంట్ కూడా మోషన్లెస్, ప్యారలైజ్డ్, ఏ కదలిక లేకుండా సర్ప్రైజ్ అయి చూస్తున్నాడు, ఎలా అడిగాడు ఈ అబ్బాయి ఎక్కువ అని. ఓకే, అండ్ దెన్ తర్వాత నెమ్మదిగా తేరుకొని ఫెయింట్ వాయిస్లో అంటే వీక్ వాయిస్లో అక్కడున్న బీడిల్ని పిలవడం జరిగింది. ఎవరు? మాస్టర్. ఓకే, మళ్ళీ ఆలివర్ ఐ వాంట్ సమ్ మోర్ అని అడగడం జరిగింది. మాస్టర్ వచ్చేసి అతని చేతిలో ఉన్న లాడిల్ అంటే గ్రూయల్ సర్వ్ చేయడానికి లాంగ్ స్పూన్ ఉంటుంది కదమ్మా, హ్యాండిల్ తోటి, ఆ స్పూన్ అనమాట తీసి ఆలివర్ హెడ్ పైన కొట్టడం జరిగింది. అండ్ అలాగే ష్రీక్డ్ అంటే క్రై లౌడ్లీ, బీడిల్ కోసం గట్టిగా పిలవడం జరిగింది. ఓకే, ఈ ఇష్యూ తెలిసిన బోర్డు అంతా ఒక సీరియస్ మీటింగ్ పెట్టుకున్నారు. ఓకే, ఆ మీటింగ్ రూమ్లోకి మిస్టర్ బంబుల్ ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది. ఎగ్జైట్మెంట్, ఒకరితో ఒకరు ఎప్పుడూ చూడని విషయం జరిగిందనమాట. ఏంటని? ఐ వాంట్ సమ్ మోర్ అని ఎవరు అడగలేదు, అదే ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో దాని గురించి వేసుకున్నారు. అప్పుడు బీడిల్ ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి సారీ సార్, ఆలివర్ ట్విస్ట్ ఇంకా కొంచెం కావాలని అడగడం జరిగింది అని. అప్పుడు దెర్ వాజ్ ఎ జనరల్ స్టార్ట్ అంటే సర్ప్రైజ్ అయ్యారు. అయితే ప్రతి ఒక్కరి ఫేస్లోనూ కౌంటెనెన్స్ అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ అనమాట, అది కనిపిస్తోంది, ఎప్పుడు లేనిది ఇది కొత్తగా ఏమిటి అని. ఫర్ మోర్ సెడ్ మిస్టర్ లింకిన్స్, కంపోజ్ యువర్ సెల్ఫ్ బంబుల్ అండ్ ఆన్సర్ మీ డిస్టింక్ట్లీ. డూ యూ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఈటెన్ ద సప్పర్ అలాటెడ్ బై ద బోర్డ్? హీ డిడ్ సర్, రిప్లైడ్ బంబుల్. వీళ్ళు అడుగుతున్నారు, ఆ మీ బోర్డులో ఉన్న లింబికిన్స్ అనే పర్సన్, కంపోజ్ యువర్ సెల్ఫ్, మళ్ళీ ఒకసారి చెప్పు, నిజమేనా, నీ ఆన్సర్ క్లియర్గా ఉందా, మనము డిసైడ్ చేసినాక బోర్డు ఇంత ఇవ్వాలి అని డిసైడ్ చేసినా కూడా మళ్ళీ కావాలి అని అడుగుతున్నాడా అని. అప్పుడు మిస్టర్ బంబుల్ చెప్పారు, ఎస్ సార్, మళ్ళీ కావాలి అని అతను అడగడం జరిగింది అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్, దట్ బాయ్ విల్ బీ హంగ్ సెడ్ ద జెంటిల్మెన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. I know he will be hung. Nobody contradicted the prophetic gentleman's opinion. An excited discussion went place. Oliver was ordered into instant confinement and a bill was next morning passed to pace outside of the gate, offering a reward of £5 to anybody who would take Oliver Twist off the hands of the parish. In other words, £5 and Oliver Twist were offered to any man or woman who wanted an apprentice to any trade, business or calling. చూడండి, అప్పుడు అక్కడ ఉన్న జెంటిల్మెన్ ఏం చెప్పాడంటే, ద బాయ్ విల్ బీ హంగ్, వైట్ వేస్ట్ కోట్లో ఉన్నాడు కదా ఆ జెంటిల్మెన్, ద బాయ్ విల్ బీ హంగ్ అంటే ఆ అబ్బాయిని ఉరి తీయాలి అని. అయితే ఇంకొక అతను కూడా చెప్పాడు, అవును అతన్ని ఉరి తీస్తారు అని. అక్కడ కాంట్రడిక్షన్ అంటే ఎవరి వర్షన్లోనూ ఆపోజిట్ లేకుండా అందరూ ఒకే ఒపీనియన్తో ఉన్నారు. ఏమని? ఆ వైట్ వేస్ట్ మ్యాన్ కోట్ వేసుకున్న పర్సన్ది కరెక్టే ఒపీనియను, అతన్ని ఆలివర్ని హంగ్ చేయాలి అని. ఓకే, అప్పుడు ప్రజెంట్ అప్పటికి ఏం చేశారంటే ఆలివర్ని ఒక ఇన్స్టెంట్ కన్ఫైన్మెంట్ అంటే ఒక క్లోజ్డ్ రూమ్ లేదా ప్రిజన్లో పెట్టమని ఆర్డర్ పాస్ చేశారు. ఓకే, ఆలివర్ని అందులో ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ గేట్ బయట అంటే చిల్డ్రన్స్ హోమ్ గేట్ బయట ఒక పేస్ట్ చేశారు, ఒక పేపర్ పేస్ట్ చేశారు. వాట్ ఈజ్ దట్ అంటే, ఎవరైతే ఆలివర్ని తీసుకుంటారో వాళ్ళకి £5తో పాటు ఆలివర్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఏం చేసుకోవచ్చు ఆలివర్ని అంటే, తీసుకెళ్ళి ఎవరైనా సరే ఆలివర్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ అప్రెంటిస్ అంటే వాళ్ళ కింద ఒక పని చేసే ఒక అబ్బాయిగా పెట్టుకోవచ్చు. ఏ బిజినెస్కి అయినా సరే, ట్రేడ్ కానీ బిజినెస్ కానీ ఎనీ వర్క్ దేని కింద అయినా వాళ్ళు అతన్ని తీసుకెళ్ళి ఒక అప్రెంటిస్గా ఒక వర్కర్గా వాళ్ళు అలాట్ చేసుకోవచ్చు అని ఒక పేస్ట్ చేశారనమాట. జస్ట్ ఫర్ ఆస్కింగ్ ఫర్ సమ్ మోర్ ఫుడ్, కొంచెం ఫుడ్ కావాలి అని అడిగినందుకు మాత్రమే ఇది జరుగుతోంది. అదే ఇంట్లో అమ్మా నాన్న ఉంటే అడిగితే మనం ఇలా చేస్తారా? లేదు కదా. సో పేరెంట్స్ లేకపోవడం అనేది ఎంత ఇబ్బంది కలిగిస్తుంది చూడు. సో ఇట్ ఈజ్ రియల్లీ హారిబుల్ కదా. పేరెంట్స్ లేకుండా లైఫ్ లీడ్ చేయాలంటే అది హారిబుల్ కదా. ఖచ్చితంగా అమ్మా నాన్న అంటే మనకి రెస్పెక్ట్ ఉండాలి. చూడండి, అమ్మా నాన్న లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో. ఒక ఆర్ఫెన్ అయినందుకే కదా ఆలివర్కి ఇన్ని ప్రాబ్లమ్స్ కదా. దట్ ఈజ్ వాట్ ఇట్ వాస్ షోన్ ఇన్ దిస్ లెసన్. ఓకే,
థ్యాంక్ యూ.